అప్పుడు ఇంద్రుడు గరుడునితో, ఓ గరుడా, నేను నీకు స్నేహితుడిని. నువ్వు ఈ అమృతాన్ని క్రూరులైన పాములకు ఇస్తున్నావు. అప్పుడు వారిని దేవతలు కూడా జయించలేరు. కాబట్టి ఆ అమృత కలశాన్ని తిరిగి నాకు ఇవ్వు. నువ్వు కోరినది ఇస్తాను అని అన్నాడు. దానికి గరుడు, మహేంద్ర, నేను ఈ అమృత కలశాన్ని పాములకి ఇస్తే నా తల్లి దాస్యము నుండి విముక్తి అవుతుంది. తరువాత నేను నా తల్లి దాస్య విముక్తులమై వెళ్లిపోతాము. అనంతరం నువ్వు ఈ అమృత కలశాన్ని ఆ పాముల నుండి దొంగలించు అని చెప్పాడు. అప్పుడు ఇంద్రుడు గరుడుని మాటలకి సంతోషించి, గరుడా, నువ్వు నాకు అమృతాన్ని పొందే ఉపాయం చెప్పావు కనుక నీకు ఏం వరం కావాలో కోరుకో అని అన్నాడు. దానికి గరుడు, మహేంద్ర, నాకు నా తల్లికి అపకారం చేసిన పాములు నాకు ఆహారం అయ్యేలాగా అనుగ్రహించు అని కోరాడు. దానికి ఇంద్రుడు అలాగే అని వరము ఇచ్చాడు. తరువాత గరుడు పాముల వద్దకు అమృత కలశాన్ని తీసుకుని వెళ్ళాడు. దేవేంద్రుడు కూడా గరుడుని అనుసరిస్తూ వెనకాలే వెళ్ళాడు. గరుడు ఆ అమృత కలశాన్ని దర్భల మీద పెట్టి పాములతో, ఓ సోదరులారా, మీరు కోరినట్లే అమృతాన్ని తెచ్చి మీకు ఇచ్చాను కనుక నేను నా తల్లి దాస్య విముక్తులమయ్యాము. మీరు స్నానం చేసి శుచి అయిన తర్వాత వచ్చి ఈ అమృతాన్ని సేవించండి అని చెప్పి తన తల్లి అయిన వినతను తీసుకుని గరుడు ఎగిరిపోయాడు. అమృతం దొరికిందన్న ఆనందంతో పాములన్నీ స్నానం చేసి రావడానికి వెళ్ళాయి. అప్పుడు అక్కడే దాక్కుని ఉన్న దేవేంద్రుడు వచ్చి దర్భల మీద ఉన్న ఆ అమృత కలశాన్ని తీసుకుని స్వర్గానికి వెళ్లిపోయాడు. కొద్దిసేపటికి పాములు స్నానం చేసి వచ్చి చూసేసరికి అక్కడ అమృత కలశం కనబడలేదు. దాంతో పాములు చాలా దుఃఖించాయి. కనీసం అమృతం పెట్టిన ఆ దర్భలను నాకితేనన్న ఫలితం ఉంటుందేమోనని ఆ దర్భలను తాము నాలుకతో నాకారు. దాంతో ఆ దర్భలు పాముల నాలుకను రెండుగా చీల్చాయి. అప్పటి నుండి పాములకి 2 నాలుకలు అయ్యాయి. ఈ విధంగా పాములకు అమృతం దక్కలేదు. ఇదంతా చూసిన ఆదిశేషువు తన తల్లి తమ్ముళ్ళు చేసిన పనులకు చాలా బాధపడి వారిని అసహ్యించుకున్నాడు. వెంటనే ఇంట్లో నుండి వెళ్లిపోయి బ్రహ్మ గురించి తపస్సు చేశాడు. కొంతకాలానికి బ్రహ్మదేవుడు ప్రత్యక్షం అయ్యి, ఓ ఆదిశేష, నీ తపస్సుకి నీ ధర్మనిష్టకు ప్రసన్నుడనయ్యాను. ఈ భూభారాన్ని మోయడానికి నువ్వే సమర్థుడివి. ఈ పనిని నువ్వు తప్ప వేరే ఎవ్వరూ చేయలేరు. కాబట్టి ఇప్పటి నుండి ఈ భూభారాన్ని నువ్వే మోస్తూ ఉండు అని చెప్పి వెళ్లిపోయాడు. అప్పటి నుండి ఈ భూభారాన్ని ఆదిశేషువు తన పడగల మీద మోస్తున్నాడు. ఆదిశేషువు ఇంటి నుండి వెళ్లిపోయాక కద్రువ కొడుకుల్లో ముఖ్యుడైన వాసుకి సర్పయాగం భయం పట్టుకుంది. వెంటనే తన తమ్ములను బంధువులందరినీ సమావేశపరిచి వారితో, ఓ తమ్ములారా, బంధువులారా, ఆదిశేషువు బ్రహ్మగారి ఆజ్ఞ ప్రకారం ఈ భూభారాన్ని మోస్తున్నాడు. కాబట్టి అతనికి ఏమీ అపకారం జరగదు. ఇక నేను క్షీరసాగర మదనంలో తాడులాగా ఉపయోగపడ్డాను కాబట్టి దేవతలందరూ బ్రహ్మతో చెప్పి నాకు చావు లేకుండా చేశారు. కానీ మీ సంగతే అర్థం కాకుండా ఉంది. మీరంతా మన తల్లి అయిన కద్రువ పెట్టిన శాపం వల్ల జనమేజయుడు చేయబోయే సర్పయాగంలో పడి నాశనం కాక తప్పదు. కాబట్టి దానిని నివారించే ఉపాయం ఆలోచించండి అని అడిగాడు. అది విని కొన్ని పాములు, మనం బ్రాహ్మణుల వేషాలలో వెళ్లి జనమేజయుడిని అతని మంత్రులను కలిసి సర్పయాగం వల్ల అనర్థాలు జరుగుతాయి అని నచ్చచెప్పి సర్పయాగం మానిపిద్దాము అని అన్నారు. ఇంకా కొన్ని పాములు, మనమంతా వెళ్లి యాగం చేసే దగ్గర దాడి చేసి యాగం చేసే వారిని భయపెట్టి యాగాన్ని పాడు చేద్దాము అని అన్నారు. ఇదంతా వింటున్న ఏలాపుత్రుడు అనే పాము వాసుకితో, అన్నయ్య, మన అమ్మ శాపం ఇచ్చేటప్పుడు నేను అమ్మ ఒడిలోనే పడుకొని ఉన్నాను. అప్పుడు బ్రహ్మదేవుడు దేవతలు మాట్లాడుకునే మాటలు నేను విన్నాను. అవేమిటో చెప్తాను, వినండి. మన అమ్మ శాపం ఇవ్వగానే దేవతలందరూ బ్రహ్మదేవుడితో, ఓ బ్రహ్మదేవా, ఏ మాత్రం దయ లేకుండా కద్రువ తన కొడుకులకు ఇంత దారుణమైన శాపం ఇచ్చింది కదా, దానికి శాప విమోచనమే లేదా అని అడిగారు. దానికి బ్రహ్మదేవుడు దేవతలతో, ఓ దేవతలారా, పాములు లోకానికి హాని చేస్తాయి కాబట్టి ఈ శాపం మంచిదే. కానీ వీరిలో కొందరు మంచివారు కూడా ఉన్నారు. కాబట్టి దీనికి శాప విమోచన మార్గం ఉంది. అదేమిటంటే వాసుకి చెల్లెలు అయిన జరత్కారువుకు, అదే జరత్కారువు అనే పేరు గల మహామునికి ఆస్తికుడు అనే ముని పుడతాడు. ఆ ఆస్తికుడనేవాడు జనమేజయుడిని ఒప్పించి సర్పయాగాన్ని జరగకుండా చేసి సర్పాలను రక్షిస్తాడు అని చెప్పాడు. కాబట్టి మనం భయపడవలసిన పని లేదు అని ఏలాపుత్రుడు అన్నాడు.
ఏలాపుత్రుడు చెప్పిన మాటలకు వాసుకితో పాటు మిగిలిన పాములు సంతోషించాయి. జరత్కారువు అనే ముని ఎప్పుడు వచ్చి తన చెల్లెలైన జరత్కారువును వివాహమాడతాడా, ఎప్పుడు ఆస్తికుడు పుడతాడా అని వాసుకి ఎదురు చూస్తున్నాడు.